హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. నేనైతే ఈవినింగ్ నుంచి ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. మీకు ఈ రోజు అయితే మనం బయటకు వెళ్తున్నాము. యాక్చువల్గా ఎవరిని కలుస్తున్నాం ఏంటి అనేది చూడండి వ్లాగ్ లో. ఖచ్చితంగా మీకు ఈ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. స్వీటీ స్కూల్ నుంచి రాగానే తనకి ఫ్రూట్స్ అయితే పెట్టేశానండి. ఇక ఫ్రూట్స్ తినేసి అట్లా ఇంకా షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. మా ఇంటి దగ్గరలోనే ఉందనమాట ట్రెండ్స్ అయితే. సో ఇంకా అక్కడికి వెళ్దాము, చిన్న షాపింగ్ చేసుకొని వద్దామని చెప్పేసి. యాక్చువల్గా ఏంటంటే మీకు చెప్తున్నాను, పల్లవి తెలుసు కదండి మీ అందరికీ, నా బెస్టీ. సో తను యాక్చువల్గా మీట్ అవ్వాలని మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. రీసెంట్గా నేను ట్రిప్కి వెళ్ళిపోయాను కదా, ఆ టైంలో మీట్ అవుదాం అనుకున్నాము. అన్ఎక్స్పెక్టెడ్ గా హస్బెండ్ ట్రిప్ ప్లాన్ చేసేసరికి ఇంకా అలా ట్రిప్కి వెళ్ళిపోయాం. తర్వాత రాగానే కలుద్దాం అనుకున్నాము. అయితే అప్పుడేమో వాళ్ళ ఇన్లాస్ వచ్చి తను బిజీగా ఉండిందనమాట. యాక్చువల్గా ఎందుకంటే మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్ గనక చూసుంటే, పార్వతి వచ్చినప్పుడు చూసుంటారు కదా, తను యాక్చువల్గా నాకు బట్టలు పెడదాం అనుకుందండి. అంటే ఇంకా పుట్టింటి వాళ్ళు పెడతారు కదా మనకి, మళ్ళీ ఇట్లాంటి బ్యాడ్ ఏం జరగకూడదు మన లైఫ్లో అని చెప్పేసి నేను ఆ రోజు రిజెక్ట్ చేశాను అనమాట. వద్దు, నాకేం వద్దురా ఇప్పుడు అని చెప్పేసి. అప్పుడు తను ఫీల్ అయింది. యాక్చువల్గా నేను తర్వాత ఫీల్ అయ్యాను అనమాట. సో లేదు, తను చాలా ప్రేమగా నాకు ఒక సిస్టర్ లాగా చేయాలనుకుంటుంది అనమాట. సో దాన్ని ఎందుకు రిజెక్ట్ చేయడం అని చెప్పేసి నేను ఖచ్చితంగా పెట్టించుకుంటాను బట్టలు అయితే, సమ్ అదర్ డే అని చెప్పాను అనమాట ఆ రోజు. ఇంక ఈ రోజు కుదిరింది నాకు. యాక్చువల్గా ఇంటికి వెళ్ళలేదు కదండి నేను సర్జరీ అయిన తర్వాత. మన సెంటిమెంట్స్ ప్రకారం యాక్చువల్గా ఏంటంటే, మన పుట్టింటి వాళ్ళు మనకి బట్టలు పెట్టి పంపిస్తారు. మళ్ళీ మన లైఫ్లో ఎటువంటి బ్యాడ్ జరగకూడదు, ఇట్లాంటివి ఏమి ఉండకూడదు, సర్జరీస్ ఇట్లాంటివి అని, కొంచెం మంచి జరగాలి మనకని పెడతారు కదా. సో అందుకని ఇక పళ్ళు అంటే ఇక నన్ను ఒక సిస్టర్లా ట్రీట్ చేసి నాకు అంతా బాగుండాలని ఇంకా అలా అనుకుందనమాట. సరే దానికి ఓకే చెప్పి ఇక నేను షాపింగ్కి అయితే వచ్చాను. తను రావడానికి ఇంకా 5 to 10 minutes పడుతుంది. సో ఆ లోపల నేను అన్ని చూస్తా ఉన్నాను అనమాట. ఏ బాగున్నాయి చెప్పండి. నాకైతే కొన్ని కొత్త మోడల్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి అనమాట. ముందైతే అసలు అన్ని చాలా వరకు స్లీవ్లెస్ ఉంటాయి కదండి, వీటికి అసలు హ్యాండ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నాను. నాకు ఇదొకటి అండ్ ఇంకా పక్కన కొన్ని నచ్చాయి. బట్ నేనైతే నా చాయిస్ తీసుకోవాలనుకోవట్లేదు, తను ఏది తీసిస్తే అదే తీసుకుందామని. యాక్చువల్గా ఈ సెక్షన్ చూసాను అనమాట. ఇవైతే సింపుల్ టాప్స్ బాగున్నాయి అసలు. ఇంకా వీటిల్లో ఏదైనా తీసుకుందామని అయితే అనుకున్నాను. ఇంకా నేను అలా చూస్తుండగానే వచ్చేసారనమాట పళ్ళు వాళ్ళైతే. ఇంకా సూపర్ ఎగ్జైటెడ్ అనమాట శ్రీ అయితే. శ్రీ చాలా కనెక్టెడ్ అండి, అసలు చాలా తొందరగా దగ్గర అయిపోతాడు. అండ్ స్వీటీ అలాగే శ్రీని చూస్తుంటే నాకు అసలు అక్క తమ్ముళ్ళలాగా అనిపిస్తారనమాట. తనకు కూడా అంటే తనకి సిబ్లింగ్స్ లేరు, వీడికి లేరు అనమాట. ఇద్దరు సింగిల్ కిడ్స్ కదా. సో ఇంకా వీళ్ళకి ఏంటంటే ఇట్లా కలిసిపోయారంటే మాత్రం ఇంకా ఫుల్ ఆడతారనమాట. నేనైతే ఇవి వద్దు పళ్ళు, అటు చూద్దాం మనం అని అంటే, తనంటే లేదు ఇవి బాగున్నాయి అని చెప్పేసి, అంటే నేను ఫస్ట్ చూసాను కదా అక్కడికే వెళ్ళిందండి. యాక్చువల్గా నేనైతే చెప్పలేదు తనకి, బట్ తను చూసి ఇవి బాగున్నాయి ఇవి చూడండి అని చెప్పింది అనమాట. నేను టాప్స్ చూద్దాము అన్నా కూడా లేదు లేదు ఎథ్నిక్ లో చూడండి మీకు ఇవే ఇష్టం కదా అని చెప్పి అనింది. యాక్చువల్గా కొంచెం ఏదన్నా వెస్టర్న్ ఇట్లాంటివి ట్రై చేస్తారా అని అడిగింది. బట్ ఎందుకో నాకు వాటికంటే కూడా కొంచెం ఇవే ఇష్టపడతాను అనమాట. ఎథ్నిక్ వేర్ ఇట్లా నార్మల్ ట్రెడిషనల్గా ఉండేవి కొంచెం నాకు నచ్చుతాయి కాబట్టి ఇంకా తనకు కూడా ఆ విషయం తెలుసు. ఇంకా అందుకని వెంటనే అటే తీసుకెళ్ళింది. ఈ లోపల హాయ్ అండి, ఈ రోజు అయితే మనకి అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ అయితే నడుస్తూ ఉందండి. టాప్ 1500 బ్రాండ్స్ మీద మనకి మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు నేనైతే కొన్ని టాప్స్ చూపిస్తానండి, బ్లాగ్ తర్వాత కంటిన్యూ అయిపోతుంది. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే మై హోల్ స్టోర్ పేజ్ వి అమెజాన్ వి అన్ని ప్రొవైడ్ చేస్తాను, మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఫస్ట్ ఈ టాప్ నిన్న వేసుకున్నప్పుడు అడిగారు, నచ్చిందో లేదో ఒకసారి చెప్పండి. అసలు నాకైతే చాలా సూటబుల్ గా అనిపించింది అనమాట. ఇదిగోండి ఇలా వచ్చింది టాప్ అయితే. కాటన్ టాప్ అనమాట కంప్లీట్ గా. ఇదైతే ఇట్లా బ్లాక్ స్ట్రైప్స్ తోటి ఎల్బో వరకు స్లీవ్స్ ఇచ్చి నెక్ కూడా చాలా బాగుంది అనమాట. బ్యూటిఫుల్ సింపుల్ టాప్ అండి ఇదైతే. ఒకసారి చూడండి, మీకు ఇక్కడ చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్ అండి. ఇది మెరూన్ కలర్ టాప్ అని చెప్పొచ్చు. చూడండి, కాలర్ నెక్ వచ్చింది బ్యూటిఫుల్ గా. ఆఫీస్ వేర్ కి అయితే చాలా సింపుల్ అండ్ సూటబుల్ అనమాట. ఎథ్నిక్ వేర్.
ఇదిగోండి చూడండి, హ్యాండ్స్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో, గొలుసు కుట్టు అంటారు కదా అలా వచ్చాయి. స్లీవ్స్ కూడా మనకి ఎల్బో వరకు వస్తాయి అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఎలగెంట్ గా ఉంది అసలు డ్రెస్ అయితే. ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ కూడా మీకు రంగీతా బ్రాండ్ లో అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. చెక్ చేసుకోండి ఒకసారి. అసలు చాలా బాగున్నాయండి టాప్స్ అయితే. క్లాత్ కూడా చూడండి ఎంత బాగుందో. రెగ్యులర్ వేర్ కూడా మనం యూస్ చేసేయచ్చు, అంత బాగుంది అనమాట టాప్ అయితే. సింపుల్ గా ఉంది, అట్ ద సేమ్ టైం రిచ్ లుక్ కూడా ఇస్తుంది అనమాట. దీని మీద ఉన్న డిజైన్ వల్ల కానివ్వండి, ఈ ప్యాటర్న్ వల్ల కానివ్వండి. నెక్స్ట్ అయితే నేను ఇది తీసుకున్నానండి. ఇది ఒక కాటన్ టాప్. ఇది కూడా మీకు రంగీతా బ్రాండ్ లో అవైలబుల్ గా ఉంది. మొన్న రీసెంట్ బ్లాగ్స్ లో వేసుకున్నప్పుడు అడిగారు టాప్ చాలా బాగుందని. కొంచెం పేస్టల్ కలర్స్ అనమాట ఇవి, బ్లూలోనే, స్కై బ్లూలోనే కొంచెం అట్లా. అండ్ దీనికి వచ్చేసరికి ఇట్లా వర్క్ కూడా, వర్క్ కాదు ఇది ఏమంటారు, ఇలా లేస్ అనమాట. ఈ లేస్ కూడా ఇచ్చున్నారు, దానివల్ల చాలా బ్యూటిఫుల్ గా ఉందనమాట. టాప్ అయితే ఎంత బాగుందంటే, కాటన్ది కదా, చాలా పర్ఫెక్ట్ గా ఉందనమాట. అసలు వేసుకుంటే నాకైతే నిజంగా చాలా నచ్చిందండి ఈ టాప్ అయితే. వేసుకోగానే ఎలగెంట్ గా ఉందనమాట. దీనికి వైట్ ప్యాంట్ తోటి నేను చేశానమాట పేరింగ్ అయితే, చాలా బాగుండింది. ఇక్కడ చూడండి, ఈ బటన్స్ దగ్గర కూడా మనకి ఈ సెక్విన్ వర్క్ కనిపిస్తుంది. ఈ చిప్స్ వల్ల కొంచెం ఇంకా బ్యూటిఫుల్ గా యాడ్ అయింది అనమాట. ఈ గోట్ లాగా ఇచ్చారు. ఇది కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఇట్లా కాలర్ నెక్ లాగా మనకు కవర్ అయిపోతుంది కాబట్టి బాగుంది అనమాట. చూడడానికి కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది ఈ టాప్ అయితే. ఒకసారి పిక్స్ పెట్టాను కదా, చూడండి ఒకసారి. నెక్స్ట్ నేను తీసుకున్న బ్యూటిఫుల్ టాప్ అయితే ఇది. అసలు ఎంత నచ్చిందంటే ఈ టాప్, అంత నచ్చింది నాకు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింట్ కాటన్ టాప్. మనకి వెనక థ్రెడ్స్ కూడా ఇచ్చారు ఇట్లా టై చేసుకోవడానికి. ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అంత బ్యూటిఫుల్ గా ఉందండి. అండ్ మధ్యలో కూడా మనకి లేస్ వర్క్ ఇచ్చారు. అనార్కలి టైప్ ఆఫ్ కుర్తీ అనమాట ఇది. మనం ఇట్లా థ్రెడ్స్ బ్యాక్ కట్టేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉందనమాట, లొహంగోన్ టైప్ లో. నాకైతే చాలా నచ్చింది. ఇది కూడా కాటన్ టాప్. మీకు యాడ్ చేస్తున్నాను కదా, చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో అసలు. సో ఇవన్నీ కూడా రంగీతా బ్రాండ్ వేన్ అనమాట. మీరు సెర్చ్ చేయొచ్చు. నేను లింక్స్ అన్ని కూడా ఇస్తానండి డిస్క్రిప్షన్ లో, మీరు కావాలంటే తీసుకోండి. ఓకే, పారు అయితే కాల్ చేసింది అనమాట. చేయగానే నేను వీడియో కాల్ చేసి చూపించాను. అమ్మో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, మీరు అసలు నాకు చెప్పకుండా షాపింగ్కి వెళ్ళిపోయారా, లులు మాల్లో ఉన్నారా అని అడుగుతుంది. లేదురా ట్రెండ్స్కి వచ్చాము, ఇట్లా బట్టలు పెట్టాలి కదా అని చెప్పన్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నాకు తెలియకుండా వీళ్ళిద్దరు షాపింగ్కి వెళ్ళిపోయారు అని చెప్పి అంటా ఉందనమాట. ఇప్పుడు ట్రెండ్స్ లో అయితే కొన్ని కార్డ్ సెట్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడండి, న్యూ మోడల్వి. చాలా బాగున్నాయి అసలు. యాక్చువల్ గా నాకు కూడా బాగా నచ్చాయి అసలు. పళ్ళుని ట్రై చేయమని చెప్పాను అనమాట. కానీ వచ్చిన పర్పస్ అది కాదు కదా, ఫస్ట్ మీరు తీసుకోవాలన్నట్టు. ఇక అవి మాత్రం అలా చూసి వచ్చేసాం. కానీ నాకైతే చూడగానే నచ్చాయి. ఇంక ఇంటికి రాగానే ఇక ఇట్లా బట్టలు అయితే పెడుతున్నాను అనమాట. నేను ఇట్లా వైట్ డ్రెస్ ఒకటి తీసుకున్నాను. ఈ బ్లాగ్ లో నేను చూపించలేను, నెక్స్ట్ బ్లాగ్ లో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఎందుకంటే అది కంప్లీట్ గా స్లీవ్లెస్ అనమాట. దానికి నేను ఫస్ట్ హ్యాండ్స్ వేయించేసి ఆ తర్వాత తొందరలో మంచి అకేషన్స్ ఉన్నాయి ఈ మంత్ లో, అప్పుడు వేసుకుంటాను. తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట నేను వేసుకుంటే. ఇంకా యాక్చువల్లీ నేను కూడా తనకి తీసుకుందామని అనుకున్నానండి. నువ్వు ఇక్కడే ఒకటి తీసుకోరా నేను తీసిస్తాను అని అంటే, అసలు వచ్చిన పర్పస్ అది కాదు కదండి, మీరు నాకు పెట్టాలి కాదు, ఫస్ట్ నేను పెట్టుకోవాలనుకున్నాను మీకు. అది ఈ శ్రావణ మాసం అంతా కలిసి వచ్చింది నాకు. సో ఫస్ట్ మీరు కానివ్వండి అనింది. మీరు ఇంకో రోజు మళ్ళీ షాపింగ్ చేద్దాం కావాలంటే అనింది. సరే అని ఇక నేను సైలెంట్ అయిపోయాను అనమాట. ఇంకా శ్రీ అయితే ఈ అవార్డ్స్ అన్ని చూస్తా ఉన్నాడు అనమాట. వాళ్ళ అమ్మని అడుగుతా ఉన్నాడు వీటన్నిటి గురించి. నాకు శ్రీని చూసినప్పుడు అంటే అలా అనిపిస్తుందండి, మరి ఇంకొక బేబీ ఉంటే బాగుండేదేమో నాకు అసలు. అంటే మేము అనుకున్నాము ఒక టైంలో, బట్ అది అవ్వలేదు. అన్నీ మనం దేవుడు అనుకున్నవన్నీ చేసిస్తే ఇంకెందుకు చెప్పండి. ఉన్న వాటితో హ్యాపీగా ఫీల్ అవ్వాలి. బట్ వీళ్ళిద్దరు బాండ్ చూస్తే మాత్రం బాగా అనిపిస్తుంది. అంటే వీళ్ళనే కాదు, స్వీటీకి ఇంటికి ఎవరన్నా వచ్చినా కొంచెం బాగా క్లోజ్ అయినా చాలా బాధపడిపోద్ది అనమాట. శ్రీ కూడా అదే పొజిషన్ లో ఉన్నాడు.
ఎవరన్నా వచ్చినా ఇంకా వాడు సొంత సిబ్లింగ్స్ లా ఫీల్ అవ్వడం కానీ ఇంకా బాధ ఉంటది అనమాట. అది కంపల్సరీ ఉంటది కదండి, ఆ లోన్లీనెస్. ఇద్దరు ఉండేదానికి ఒక్కరు పెరిగేదానికి ఉంటది. బట్ మేమైతే ఈ విషయంలో మిస్టేక్ చేసాము అని ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట నా మనసుకి. కానీ దేవుడి దయ వల్ల ఏంటి అంటే నాకు మంచిగా దేవుడు ఇట్లా సెట్ చేశాడనమాట సిస్టర్స్ లాగా. వాళ్ళ పిల్లల్ని ఇంకా నా పిల్లలాగే అనుకుంటాను. స్వీటీ కూడా అలాగే ఫీల్ అవుతుంది, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చాలా ప్రేమగా చూసుకుంటది అనమాట. మేము ఎక్స్పెక్ట్ చెయ్యము అసలు అంత బాగా చూసుకుంటుందని, బట్ బాగా చూసుకునేసరికి మేము అప్పుడప్పుడు ఫీల్ అవుతాం అనమాట. అంటే ఇంకొకరు ఉండుంటే బాగుండేది, పాప గాని బాబు గాని ఎవరన్నా ఉండుంటే బాగుండేది, మనం డెసిషన్ రాంగ్ తీసుకున్నాము అని అనిపిస్తూ ఉంటది అనమాట. ఇంకా ఇంటికి రాగానే ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా యాక్చువల్గా అనుకోలేదు అనమాట ఇంత లేట్ అయిద్దని. మేము వచ్చేసరికి అక్కడికి వెళ్ళేసరికి 5 అట్లా అయిపోయింది, ఇంటికి వచ్చేసరికి 6:30, 7 కూడా అయిపోయింది. మేము కొంచెం ఎర్లీగానే ఫినిష్ చేస్తాం కదా డిన్నర్, ఇంకా పిల్లలకి ఫస్ట్ పెట్టేయాలనేది నా ఇంటెన్షన్ అనమాట. ఇంకా పళ్ళు ఏమో గురువారం కాబట్టి తను అయితే బ్రేక్ఫాస్ట్ మాత్రమే తీసుకుంటది లైట్ గా, అది కూడా వెజ్ మాత్రమే కదా, ఇంకా నాన్ వెజ్ తినదు. సో తనకైతే ఇడ్లీ బ్యాటర్ ఉండింది కాబట్టి ఇంకా అదైతే పెట్టేస్తానని చెప్పాను, చట్నీ ప్రిపేర్ చేసి. శ్రీకి మాత్రం చికెన్ ఆర్డర్ పెట్టేశాను అనమాట. ఇంకా చికెన్ కర్రీ నేను చేసి పెడతానని తను అనిందనమాట. ఏం శ్రమ పెట్టుకోవద్దు, ఏదైనా ఆర్డర్ పెట్టేసుకుందాం అనింది కానీ, బట్ నాకు అట్లా ఇష్టం లేదు. మంచిగా నా చేతులతో కుక్ చేసి పెట్టడమే ఇష్టము. ఇంటికి ఎవరన్నా వస్తే ఆర్డర్ పెట్టడం నాకు అస్సలు నచ్చదు ఎందుకో. ఓపిక ఉంటే మాత్రం నేను కంపల్సరీ కుక్ చేస్తాను అనమాట. అందులో శ్రీకి నా చికెన్ కర్రీ టేస్ట్ అయితే తెలీదు, సో వాడికి టేస్ట్ చేపించాలి అని చెప్పేసి నేను చేస్తాను, వాడికి నచ్చినట్టుగా చేస్తానని చెప్పాను. అండ్ స్వీటీ కూడా చికెన్ అంటే ఇష్టపడుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా అందుకని చికెన్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఇంకా అది వచ్చే లోపల కాస్త మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా ఫస్ట్ అయితే రైస్ అన్ని వాష్ చేసి పెట్టేద్దాం, కాస్త నానితే బాగుంటాయి కదా అని చెప్పేసి రైస్ అయితే నానబెట్టేస్తున్నాను. ఇన్స్టామార్ట్ లో పెట్టేసాను అనమాట చికెన్, అండ్ అలాగే వాళ్ళకి కావాల్సిన కొన్ని స్నాక్స్ అయితే పెట్టాను అనమాట. అవైతే
కలిసి అయితే వర్క్ చేసేసుకున్నాము. నేను అంటున్నాను అనమాట, చికెన్ కర్రీ నా రెసిపీ చూడవా నువ్వు, ఇట్లా ట్రై చేయవా ఒకసారి అంటా ఉన్నాను. కానీ అసలు ఇంకా దాని మీద కాన్సన్ట్రేషన్ లేదనమాట. ఇక మాట్లాడుకుంటూనే ఉన్నాము, ఏదో ఒకటి అసలు ఆగట్లేదు అనమాట మాటలైతే. ఇంకా అంతే కదండి, ఇంకా చాలా రోజుల తర్వాత కలిసాము. అందులో కూడా ఫ్రీక్వెంట్ గా కలవాలని అనుకుంటానే ఉంటాము. బట్ నిజంగా ఎంత దగ్గరున్నా కూడా ఎవరి పనులు వాళ్ళవి, ఎంత బిజీ లైఫ్ స్టైల్ అయిపోయింది నిజంగా. మెయిన్ గా ఏంటంటే పిల్లల స్కూల్స్ ఒకటి, స్కూల్ ఒక్కరోజు మిస్ అయినా కూడా చాలా ప్రాబ్లం అయిపోతా ఉంది. అందుకని అసలు ఎవరు కూడా ఈ సాక్రిఫైజులకు రెడీగా లేరనమాట. అసలు పిల్లల విషయంలో మాత్రం కంపల్సరీ మనం కొంచెం కేర్ తీసుకుంటానే వెళ్తున్నాము. మెయిన్ గా స్కూల్ మిస్ అవ్వకూడదు. ఒక చిన్న అంటే ఒక్కరోజు మిస్ అయినా ఇక పోర్షన్ అయిపోతా ఉంటది, వాళ్ళకి క్లాసులు అయిపోతుంటాయి, వాళ్ళకి నోట్స్లు ఇవన్నీ ఇబ్బందే కదా. అందుకే ఒక్కరోజు ఏదన్నా హాలిడే పెట్టి అలా ఎంజాయ్ చేద్దాము, కాస్త కలుద్దాం అనుకున్నా కూడా అలాంటివి ఏమి జరగట్లేదు అనమాట ఈ మధ్య కాలంలో అయితే.
ఇంకా చాలాసేపు ముచ్చట్లేనండి అసలు. ఇంకా నాకు కూడా ఏంటంటే ఇంకా చాలా రోజుల తర్వాత కలిసాం కదా, ఇక అలా మాట్లాడుకోవాలనిపిస్తా ఉంది. అప్పటికి పల్లవి అయితే కూర్చోలేదు, వచ్చేసింది అనమాట కిచెన్ లోకి. అయితే ఇక తన్నే అడుగుతున్నాను, కారం ఎక్కువ తింటావా, కొంచెం లైట్ గా వేయినా చట్నీ అని అడుగుతుంటే నాకు మీరు ఎట్లా చేసినా పర్లేదని చెప్తుందండి. ఇంకా సరే తనకు నచ్చినట్టు చేస్తే కొంచెం మంచిగా తింటదని. అండ్ అందులో ఇడ్లీ పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. కొంచెం అదే డిన్నర్ ఏదైనా మంచిగా తింటావు అనుకుంటే ఇట్లా వచ్చి ఇడ్లీ తింటున్నావు అని అంటే ఏం పర్లేదు, మళ్ళీ మనం కలుస్తాం, అప్పుడు మళ్ళీ అన్ని చేసుకుందాం తిందాం అంటుంది. మొత్తానికి చికెన్ అయితే అయిపోయింది. అండ్ ఈరోజు చికెన్ కర్రీ అసలు చాలా బాగా వచ్చిందండి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఎలా వస్తుందో ఏమో, ఎందుకంటే మాట్లాడుకుంటూనే ఉన్నాము, కాన్సన్ట్రేషన్ ఎక్కడ మిస్ అయిద్దో అని. నేను వంట చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్ గా చేస్తాను అనమాట, ఎందుకంటే కొంచెం చిన్నది మిస్ అయినా బాగా రాదు అని చెప్పేసి. అట్లాంటిది ఈరోజు మాట్లాడుతూ చేస్తున్నా పళ్ళుతోటి, బట్ చికెన్ మాత్రం చాలా బాగా వచ్చింది అనమాట. అంటే ప్రేమతో కుక్ చేశాను నేను, బాగా అనిపించింది నాకు. అండ్ ఇంకా అందరం కింద కూర్చొని తిందామారా అంటే ఓకే అనేసింది అనమాట. వాడికి కూడా బాగా నచ్చిందనే చెప్పాడు. నాకైతే మొత్తానికి ఏంట్రా బలవంతంగా చెప్తున్నావు అని అంటే లేదు బాగుందనే చెప్తున్నాడు, ఎందుకంటే గేమ్స్ లో ఉన్నాడు ఫుల్గా ఆడుకోవాలని. అస్సలు వదిలిపెట్ట బుద్ధే కాలేదండి. వెళ్తుంటే నాకే అసలు ఏదోగా అనిపించేసింది వాడిని చూస్తుంటే. అండ్ నాకు బాగా కనెక్ట్ అయిపోయాడు అనమాట శ్రీ అయితే. నిజంగా వదిలేసి వెళ్ళిపోపళ్ళు ఇక్కడే అంటే మళ్ళీ నైట్ మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు వాడు, వద్దు అని చెప్పి అనింది అనమాట. ఇంకా అందుకే ఇక పంపించాను. బట్ ఇంకా రెగ్యులర్ గా కలుద్దామని ఫిక్స్ అయ్యాము. వాడు దగ్గరయ్యాడు. ఇంకోటి మేము అసలు అనుకోలేదు ఈరోజు, తనైతే అసలు వద్దు వద్దనే చెప్పిందండి. బట్ నేను ఇంటికి వచ్చింది, నేను పెట్టకుండా పంపిలేను పసుపు కుంకుమ అని చెప్పేసి. నా దగ్గర ఒక శారీ ఉండింది, సో తనకు నచ్చుతుందో లేదో కూడా తెలియదు, తీసుకొచ్చి అయితే పెట్టేశాను అనమాట. మొత్తానికైతే ఒకసారైనా కట్టుకున్నా చాలు, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈసారి ఎక్కడైనా బయటికి వెళ్దాము, అక్కడ ఏదైనా తనకి ఎక్కువ కొంచెం వెస్టర్న్ ఇష్టపడిద్ది కదా, సో వెస్టర్న్లో ఏదైనా తీసుకుందాంలే అని చెప్పేసి ప్రస్తుతానికి ఇక మన ఇంటికి వచ్చింది కాబట్టి కొంచెం శారీ అట్లా పెట్టి పంపించాను అనమాట. స్వీటీ శ్రీ బాండింగ్ అయితే నిజంగా నాకు వీళ్ళిద్దరూ అక్క తమ్ముళ్ళు అయిపోతే ఎంత బాగుంది అనిపించేసింది. అంత బాగా స్పెండ్ చేశారనమాట టైం అయితే. అండ్ స్వీటీ కూడా కొంచెం డల్ అయింది వాడు వెళ్ళేసరికి, బాగా దగ్గర అయిపోయింది అనమాట, వాడితో ఆడుతూనే ఉండిందండి అసలు. సో అలా వెళ్ళిపోయారండి. వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ చేసేస్తాను.